రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయం. బైబిల్ వాళ్ళకు కూడా తెలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాలను శ్రద్ధగా ఆలకిద్దాం. 19వ అధ్యాయము దయచేసి ఇంకొక మాట చెప్పాలి మీ అందరికీ కూడా. మీలో ఎవరన్నా బయటికి వెళ్ళాలి అని అనిపించుకోండి, ఇప్పుడు వెళ్ళిపోండి. మళ్ళీ వెళ్ళి వస్తామంటే మంచి పద్ధతి కాదు. బయటికి వెళ్ళిపోలేని లోనికి రాకండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చెప్పి దైవజనులు నిలబడినప్పుడు ఎవరైనా బయటకు వెళ్ళిపోకుండా ఇంకా డిస్టర్బెన్స్గా ఉంది. చదవండి. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 14వ వచనం కాడి చదువుతాం. హిజ్కియా చేతిలో నుండి, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని కనిపెట్టి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాడు. ఏమని? యెహోవా, ఇరువుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే కనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున సమస్త జనులకు నీవే నిజముగా అద్వితీయ దేవుడైన యెహోవాని తెలుసుకున్నట్లుగా మమ్మలను రక్షించుము. అందరూ కూడా అతని చేతుల్లో నుండి మమ్మలను రక్షించుము. అందరిసారి మమ్మలను రక్షించుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా ప్రార్థన మనం చూసాం. ఎవరు ప్రార్థన అండి? అక్కడ చెప్పండి సార్, ఎవరు ప్రార్థన? హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా ప్రార్థన చేయాలి. హిజ్కియా యూదా వారిని పరిపాలించే రాజు. ఇంచుమించు 25వ సంవత్సరంలో ఆయన పరిపాలన ప్రారంభించారు. ఆయన 29 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే హిజ్కియా రాజు అతడు ఇశ్రాయేలు దేవుడని యెహోవా యందు విశ్వాసం ఉంచినాడు. చెప్పండి, ఎవరు? ఇశ్రాయేలీల దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. హిజ్కియా చాలా విశ్వాసం కలిగిన వాడు. అంతేకాదు, అతని తరువాత వచ్చిన యోధా రాజుల్లో కానీ అతని పూర్వీకులైన రాజులలో కానీ అతని వంటి సమానుడైన వాడు ఎవడును లేడు అసలు. అంత గొప్ప రాజు. హల్లెలూయా. చెప్పలు గడిగారండి చదివేది. హల్లెలూయా. అటువంటి గొప్ప రాజు, అతడు ప్రార్థనాపరుడు. గొప్ప రాజైన అతడట ఇశ్రాయేలుల దేవుడని
విశ్వాసం ఉంచిన వాడు. అతడు యూదా వారికి రాజుగా ఉన్నాడు ఆయన. అయితే ఆ రాజు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, యూదా రాజులలో అతను పూర్వీకులైన రాజులలో కానీ అతనితో సమానమైన వాడు ఎవడును లేడు. అతడు యెహోవాను హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుదీయక, ఎవరిని హత్తుకున్నాడు చెప్పండి ఒకసారి? ఆయన రాజ్య పాలన చేసినంత కాలము కూడా యెహోవాను హత్తుకునిన వాడు. ఎవరిని చెప్పండి? హల్లెలూయా. హత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? దేవుని దగ్గరగా ఉన్నవాడు, దేవునితో సహవాసము చేసిన వాడు, దేవునితో అత్యంత సంబంధము కలిగిన వాడు. ఎవరు? హిజ్కియా రాజు. ఎవరని చెప్పండి? యెహోవాను హత్తుకున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హత్తుకోవడం అంటే ఏంటి? దేవునికి దగ్గరగా ఉండడం. చెప్పండి అలాగా? ఎలా ఉండాలి చెప్పండి? దేవునికి దగ్గరగా ఉన్నవాడు ఆయన. అతని పూర్వీకులలో కానీ ఆ తరువాత రాజులలో కానీ అతని వాటి వాడు ఎవ్వడును లేడట. అంత గొప్ప రాజు. చాలా యూదా వారిని పరిపాలన చేస్తున్నటువంటి రాజు ఈయన. ఈయన గురించి వ్రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, చదువుదాం చూడండి. ఎవరొకరు 18వ అధ్యాయము 6వ వచనం నుంచి. అతడు యెహోవాతో ఆయనను వెంబడించుటలో వెనుదీయక, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన వాడు. దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు రాజ్య పరిపాలనలో దేవుడిని హత్తుకుని ఆయన దేవునితో నడిచినటువంటి వాడు. దేవునితో నడిచినటువంటి అయితే ఆ కింద చదివితే కూడా ఒకసారి చెప్పండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. కావున యెహోవా ఎందుకు తోడుగా ఉన్నాడు? దేవుని ఆజ్ఞలన్నిటినీ గైకొనిన వాడు. దేవుని వాక్యాన్ని వింటాం మనం, ఆయన ఆజ్ఞానుసారంగా మనం ప్రవర్తిద్దామా? కానీ హిజ్కియా మోషే ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞానుసారంగా బ్రతికిన వాడు. అందుకే దేవుడంట ఆయనకి తోడై ఉన్నాడు. అసలు దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుంది? కింద చదువు ఒకసారి. తాను వెళ్ళిన చోటలా అతడు జయము పొందెను. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే నువ్వెక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. తప్పటి కొట్టండి సరిగా. హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియాకి ఎవరు తోడుగా ఉన్నారు చెప్పాలి మీరు అందరూ. అలా మౌనంగా ఉంటే కాదు. హిజ్కియాకి ఎవరు తోడున్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. చాలా మంది చెప్తారు కదా, దేవుడే ఉన్నాడండి, దేవుడు నాకు భయమేంటి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది నోటంటే ఏ సమస్యలు లేనప్పుడు, ఏ కష్టం లేనప్పుడు, ఏ బాధలు లేనప్పుడు వచ్చేవాటిదే దేవుడే ఉన్నాడండి అంటాం. కానీ సరైన సమయంలో ఏదైనా సమస్య వచ్చిందంటే అనుకో, ఆ సమయంలో దేవుడినే మర్చిపోతాం. ఇతడట దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. అతడు వెళ్ళిన చోట ఏం పొందాడు చెప్పండి? విజయం, జయం, జయం. ఎక్కడికి వెళ్ళినా, ఏ రాజ్యం మీదకి వెళ్ళినా, ఇదిగో అక్కడ ఉన్నటువంటి రాజ్యాలను గెలిచిన రాజు. అతనికి అపజయం అనేదే లేదు. అతనికి అపజయం అనేదే లేదు. ఎందుకంటే ఒక మాట చెప్పచ్చు, అతడు మోషే ఆజ్ఞలన్నిటినీ గైకొనిన వాడు. రెండోసారి ఏంటి?
ఆజ్ఞ దీపముగాను ఉపదేశం మనకి ఎలా ఉండాలంట? ఆజ్ఞ దీపంగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఆజ్ఞానుసారంగా ప్రవర్తించాడు. ఏ ఆజ్ఞలో తప్పిపోలేదు. ధర్మశాస్త్ర విషయంలోనే కానీ, వాక్యంలో విషయంలో కానీ ఏ విషయంలో తప్పిపోకుండా యథార్థంగా ప్రవర్తించాడు కనుక అతనికి దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నాడు. అయితే హిజ్కియా ఎలా ఉండగా అతడు యూదా వారిని పరిపాలన చేయించుండగా అతడు 14వ సంవత్సరంలో అనుకోకుండా అష్షూరు రాజు, ఎవరు చెప్పండి, ఎవరు? అష్షూరు రాజు యుద్ధానికి వచ్చాడు. అసలు అష్షూరు రాజులకు అపజయం లేని వారు కత్తి పెట్టారంటే ఎదుటి రాజ్యాలు భయంగా చాలా మంది రాజులు పారిపోయారు. అటువంటి అష్షూరు రాజులు హిజ్కియా చెప్తున్నారు, హిజ్కియా యెరూషలేమును మాకు అప్పగించు. ఏం అప్పగించమంటారండి? యెరూషలేమును మాకు అప్పగించు, యెరూషలేమును మాకు అప్పగించు, ఆ రాజ్యాన్ని మాకు అప్పగించు. లేకపోతే యెరూషలేమును మాకు అప్పగించమని అడుగుతూ వారిని తక్కువ చేసి, ఎవరు తక్కువ చేసి? హిజ్కియా రాజును తక్కువ చేసి అష్షూరు రాజు రాసినటువంటి ఉత్తరాలు తీసుకున్నాడు. ఏంటి? ఏమండి, దేవుని నమ్ముకున్న మనము ఎవరి ముందన్నా తల వంచే పని ఏమన్నా అసలు ఉందా? అస్సలు వంచకూడదండి. ఆడు ఎంతటి అలాంటి సరే నేను ఎవరి ముందు తల దించుకునే పరిస్థితి రాదు. ఎంత గొప్పడైనా సరే మనం తల దించుకోవడం ఏంటి? అసలు అష్షూరు రాజు ఇశ్రాయేలు రాజు అయినటువంటి దేవుడు తోడై ఉన్న రాజుకు ఉత్తరాన్ని పంపించాడు. ఈ అష్షూరు రాజు భయపడి ఏం చేశాడు తెలుసా? హిజ్కియా అనుకోకుండా యూదా ప్రాకారాలన్నీ పట్టేసి ఉన్నారు. వాళ్ళు ఏం పట్టుకున్నారండి? యూదా ప్రాకారాలు. యూదా ప్రాకారాలంటే ఆ చుట్టూ గోడ ఉన్నటువంటి యూదా ప్రాంతానికి ఉన్న చుట్టూ గోడలన్నీ కూడా ఆ గోడ చుట్టూ సైన్యం బయటికి వెళ్ళకుండా, లోనికి రాకుండా నిర్బంధించేశారు. అసలు ఒకసారి మన పరిస్థితులు ఉంటాయి, నిర్బంధించేసిన పరిస్థితులు మనం చాలా చూద్దాం లేదా? హల్లెలూయా. అలా రెండు చేతులు ఎత్తనే, సాయంకాలపు చెప్పండి, చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం తెలిసి కూడా ఎత్తనే చదివేతనందులో జరిగాడు. అసలు మోషేకి విజయం వచ్చి చేతులు ఎత్తినప్పుడే, ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయి చేతులు ఎత్తినప్పుడే మోసే చేతులు ఎత్తలేకపోతుంటే పట్టుకున్నాను. ఇలాగా శత్రువు మీద మనకి విజయం ఉంటుంది. హల్లెలూయా. శత్రువు మనం చూసి పారిపోయేటంటే చేతులు ఎత్తినప్పుడు. హల్లెలూయా. చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే అన్ని విషయాల్లో విజయం మనకి. దేవునికి మహిమ కలుగును. ఇలా స్నేహితులు ఎలా కూర్చున్నాడు? నేను స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అష్షూరు రాజు కౌరెంపారు. ఎవరికి? హిజ్కియాకి. హిజ్కియా ఆ చుట్టూ ప్రాకారాలన్నీ పట్టుకుని హిజ్కియా నీ యొక్క యెరూషలేము ప్రాంతానికి అప్పగించమన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలిసి హిజ్కియా? ఒకప్పుడైతే ఎన్నో సాధించాం, ఒకప్పుడైతే ఎన్నో యుద్ధాలు జరిగినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏమంటే అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎలాంటి ఇబ్బందుల్లో మనకు తోడుగా ఉన్నాడు. ఎలాంటి కష్టం వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఉన్నాడు ఖచ్చితంగా. దేవుడు తోడై ఉన్నాడు అనడానికి చాలా ఉన్నాయి మన జీవితాల్లో. స్తోత్రం చెప్పండి. అవి ఎలాంటి పరిస్థితులైనా దేవుడు తోడుగా లేకపోతే మనకు జయం లేదు. ఆమె చెప్పండి గట్టిగా. హిజ్కియా ఏం చేశాడో తెలుసా?
అశ్షూరు రాజు పంపినటువంటి ఆ ఉత్తరాన్ని చూసుకుని అడిగిపోయి అన్నాడు, నేనేదో తప్పు చేసేసాను, నేనేం చేయమంటావు చెప్పు, నువ్వేం చెప్తే అదే చేస్తాను, నువ్వేం మోపుతావో చెప్పు అదే ఆ భారాన్ని మోస్తానని చెప్పేసేసి ఎవరికి భయపడి హలో ఎవరికి భయపడి చెప్పండి, ఎవరికి భయపడి? అశ్షూరు రాజుకు భయపడి మనం భయపడుకుని చాలా తప్పులు చేసేద్దాం. హిజ్కియా చేసిన తప్పేంటి తెలుసా? ఆ వచనం చదువుకొని కూడా మీ అందరికీ అర్థమవుతుంది. అదే 18వ అధ్యాయము 14వ వచనం. యోధా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అశ్షూరు రాజునకు దూతలను పంపి, నా వల్ల తప్పు వచ్చినది, నా యొద్ద నుండి నీవు తిరిగి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయినలా నా మీద నీవు మాపవలసిన దాన్ని నేను భరించుదునని వర్తమానం చేయగా, అశ్షూరు రాజు హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారము జుర్మానాగా నియమించను కావున హిజ్కియా యెహోవా మందిరమందున్న రాజనగరమందున్న పదార్థములలో ఏమిచ్చాడు? వెండి, తర్వాత మరియు ఆ కాలమందు దేవాలయపు తలుపులకున్న బంగారం, తాను కట్టించిన స్తంభములకున్న బంగారము తీర్చి ఎవరికి పంపించాడు? దేవుడు తోడై ఉన్నాడు కదా, నీకు విజయమే కదా. అపజయం ఎప్పుడన్నా ఉందా? నువ్వు ఎవరికి భయపడుతున్నావు? ఏ సమస్యకు భయపడుతున్నావు? ఒకసారి ఏమవుతుందని భయపడతావు, ఒకసారి హిజ్కియా కూడా భయపడ్డాడు. ఏమండి, ఎవడన్నా దేవుని మందిరానికి ఉన్నటువంటి తలుపుల బంగారం అంతా లాగేసాడు. చూడండి అంత అసలు మందిరంలోకి తేవాలా పట్టుకోవాలా? చెప్పండి, తేవాలా పట్టుకోవాలా? అసలు మందిరం మీద నీకు అధికారం ఉందా? మా చర్చిలో ఒకసారి పదార్థాల గురించి వాక్యం చెప్తున్నానండి, పదార్థాల గురించి చెప్తున్నాను. పదార్థాల గురించి వాక్యం చెప్పేటప్పటికి గబగబా ఇంటికి వెళ్ళిపోయి ఒక ఆవిడ మొగ్గట్టుకు వచ్చేసింది. చర్చిలో మొగ్గట్టుకు వచ్చింది అనుకున్నాను. ఎప్పుడో సంవత్సరం క్రితం పట్టుకుని ఇంట్లో వాడుకోవడం ఏంటి? దేవుడికి కూడా దుబ్బేయాలా? పట్టుకోవాలా? చిచి దరిద్రం కదా. నీదేదైనా ఉందంటే దేవుడి మందిరంలో ఉండాలి. మా చర్చిలో ఉందనుకోండి, గేత్తం మొక్కలు ఇచ్చారు, డయాస్ ఒకరు చేయించారు, లేకపోతే సౌండ్ బాక్స్లు అయ్యి ఒకరు కొన్నాను. సౌండ్ బాక్స్లు ఉంటే అది కొన్నారు. అన్ని దేవుడికి ఇచ్చినాయి కదా. దేవుడికి ఇచ్చింది అది నీది కాదు కదా. ఇదా అసలు నీకు అధికారం ఉందా? హిజ్కియా గొప్ప రాజే, దేవుడితో నడిచిన వాడే, దేవుడిని హత్తుకున్నవాడే. కానీ ఒకానొక దినములో పాపం చేసి తప్పు చేశాడు. శత్రువుకు భయపడి. ఎవరికి భయపడి? చెప్పండి, ఎవరికి భయపడి? శత్రువుకు భయపడి. చర్చిలో ఉన్నటువంటి నా మధ్యకాలంలో పేట్లన్నీ లెక్కించాను. మా చర్చిలో ఉన్న పేట్లన్నీ లెక్కించాను. తప్పు అతనే దొంగలు అక్కడ బయట నుంచి వస్తారు. ఇప్పుడు బయట నుంచి వస్తారా? అలాగన్నమాట నీకు అనుందా? అలాగ మనం ఏమన్నా అనగలమా? 6 పేట్లు తక్కువ వచ్చినాయి. ఎన్ని పేట్లు? పండిపోయి ఏం చేయను. అసలు ఆ దేవుని మందిరంలోని చొక్కట్టుకుపోతున్నారు, పేటెట్టుకుపోతున్నారు. ఎక్కడ గొడవ? ఏమన్నా పోనీ అన్నామంటే మళ్ళీ ఏమంటారు అబ్బాయి? దేవుని మందిరం మీద ఉన్నటువంటి
ఆ తలుపుల మీద ఉన్న బంగారాన్ని లాగేశాడు. స్తంభాలకు ఉన్నటువంటి ఆ బంగారాన్ని లాగేశాడు. రాజ్యం అందేమి ఇగో ఉన్నటువంటి ఆ పదార్థములన్నిటిని తీసివేసి అశ్షూరు రాజుకి ఇచ్చేసాడు. అనకూడదు కానీ మా ఊళ్ళో పాస్టర్ గారు అంటాడు, తత్మని మాట అంటాడట, మీరు రామొత్తే వేలకు వేలు హాస్పిటల్లో పోసుకుంటారు కానీ దేవుని మందిరానికి పదకొండు కాను జరిగేయనట. నిజమే మాట, అవునా కదా? అవునా కాదు చెప్ప ఖచ్చితంగానే. ఏం చేస్తాడంటే హాస్పిటల్కి వెళ్ళాక ఫస్ట్ టైం కూర్చుంటాడు, అన్ని టెస్టులు రాయితే టెస్టులు అన్ని పోవడం అవుతాయి. ఎంత సంతోషంగా ఇచ్చేస్తామంటే అన్ని చేసేసాక ఏమీ లేదన్న రిపోర్ట్ కానీ ఎంత సంతోషం. నువ్వు మాట చెప్పనా, దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ యొక్క పదార్థములేమి, ఇగో దేవుని మందిరములో ఉన్న పదార్థములేమి, లేకపోతే రాజ్యంలో ఉన్నటువంటి ఆ సామానులేమి, లేకపోతే వస్తువులేమి, ఇదిగో దేవుని మందిరపు తలుపులు బంగారాన్ని తీసివేసి దేవుని మందిరాన్ని ఏం చేసేసావు? నువ్వు పాడు చేసేసావా? దేవుని మందిరాన్ని పాడు చేసావా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుని మందిరమును పాడు చేసిన వారు పాడవుతారు. సంఘాన్ని పాడు చేసిన వాడు పాడవుతాడు. సంఘంలో శిష్యులు పెడతారు కొంతమంది. ఆ శిష్యులకు ఒక ఆవిడ వచ్చి మహాతల్లి దండం పెట్టచ్చు. ఎందుకనంటే ప్లేట్లు ఇసిరేసి మనుషుల మీద ఒక ఆవిడ ఇలా పక్కన కూర్చుంటేనట ఇలా తగ్గిందంట. నిజం. ఇలాగనగానే ఆవిడకు ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఇలాగన్నదట. ఆవిడకి ఎంత ప్లేస్ అయినా సరిపోదు. ఇప్పుడు కట్టిన బదులు నువ్వు ఎంత ప్లేస్లో కాదు అంత ప్లేస్లో కూర్చోవచ్చు, కానీ రావట్లేదు. ఆవిడ దేవుడు మనకు దూరం చేసే దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగా. ఆనందే పాస్టర్ గారు నా గురించే వాక్యం చెప్తున్నాడు. ప్రతి ఆదివారం నా గురించి నీ గురించి నేను తీసుకుంటాను వాక్యం. ఎవడన్నా సంఘంలో ఆవిడ గురించి ప్రత్యేకించి నేను వాక్యం రాసుకుంటానా? రాసుకునే పని ఉందా నాకు అసలు? ఎందుకు రాసుకుంటామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏదో అనుగ్రహిస్తే అదే కదా సంఘంలో. ఒకవేళ నా ఇష్టానుసారంగా రాసుకుందని చెప్తే ఉన్న ఖాళీ అయిపోతుంది సంఘం. ఆవిడ అందంట ప్రతి వారం పాస్టర్ గారు నన్ను చూసి చెప్తున్నాను వాక్యం అందట. ఈవిడ నా దగ్గరికి మోసుకొచ్చి పాస్టర్ గారండి ప్రతి వారం ఆవిడ చూసేవాడు. నేను అందరంతా చూస్తున్నాను, అందుకే కలజోడు తీసేసింది కానించి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంతే కదా, అంతే కదా. దేవుని మందిరంలో మనకు ఇవ్వాల్సిన ఇవ్వాలంతే, అంతే తప్ప తీసేసుకోకూడదు, లాగేసుకోకూడదు. ఇచ్చే కాటి మీద పేర్లు ఎంచుకుంటారు కొంతమంది. మీరు ఎంచుకుంటారు ఎంచుకోరు కానీ మాకే ఎంచుకోరలేదు. కొంతమంది పేర్లు ఆయన చెప్పి కూడా లేడు కానీ రెక్కల మీద పేర్లు ఆయన చేసుకుందంట. ఫ్యాన్ రెక్కలు అసలు ఫ్యాన్ అయిందంట అన్నాడు. ఇంకని పేరు కనపడ్డాక తెలుస్తుంది. హల్లెలూయా, ఆ ఫ్యాన్ తిరిగితే కనుక పేరు కనపడదు. ఫ్యాన్ అయిందంట. ఇది దేవుని మందిరము, దేవుని మందిరము దేవుడే కదా. చూసారా ఒక మాట ఏమన్నాడు తెలుసా? అశ్షూరు రాజు ఏమన్నాడు తెలుసా? ఆ మాట చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది బాగా. అదే 18వ అధ్యాయము 19వ వచనం కాని చదువుదాం. అప్పుడు రబ్బాకే వారితో ఇట్లా, ఈ మాట హిజ్కియాతో తెలిసినప్పుడు మహారాజు అయిన అశ్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగు చెప్పవలను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి సహకారి ప్రయోజనకారి యుద్ధ విషయములో నీ ఆలోచనలన్నీ చెప్పండి. యుద్ధ విషయంలో నీ ఆలోచనలన్నీ ఎవరి ఆలోచనలు? ఆ బంగారం నాగేయడం నీ ఆలోచనే.
ఆ పట్టుకోవడం నీ ఆలోచనే, ఆ పేట్లు పట్టుకోవడం నీ ఆలోచనే, ఆ జగ్గట్టుకోవడం నీ ఆలోచనే. అసలు యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలి? రాజ్యంలో ఉన్న బంగారం అంతా ఇచ్చేసావు, మందిరంలో ఉండవలసినటువంటి ధన నిధిలో నుండి తీసిచ్చేసావు. అసలు మందిరం మీదకి అధికారం ఉందా? ఉందా? అసలు ముట్టుకోకూడదండి. లేదు. నేను ఉందాక అనుకుంటున్నారా? అవి బాబు చీల మధ్యలో కట్టేసేది. ఇక్కడేమో ఖరీదని బాగుంటుంది, ఇక్కడ ఉంటాయి కదండి. నా విషయం వెళ్ళిపోతారా అనుకుంటాను. స్తోత్రం. తర్వాత నేను ఏమనుకుంటాను మీకు తెలుసు, కానీ దీన్ని ఎవరు ముట్టుకోరు. దేవుని స్తోత్రం అని మళ్ళీ నాకు అనిపించింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగా. అసలు దేవుని మందిరంలో అన్ని ముట్టుకోడండి. దేవుడు అంటే ఎరగం వారు కూడా ముట్టుకోరు. భయవేసి వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళకున్న విశ్వాసం మనకేముంటారు. మా మందిరం కట్టినప్పుడు అన్యులు చాలా సహాయం చేశారు. అన్నిలే పోనంత ధనాన్ని ఇచ్చారు మాకు. కాకేష్ కౌరెంపి ఎమ్మెల్యేలు చాలా మంది సహాయం చేశారు. ఎమ్మెల్యే కాదండి, ఎంపీపీ, ప్రెసిడెంట్ అందరూ సహాయం చేశారు. సహాయం చేయకపోతే మన దగ్గర రూపాయలు లేకుండా మొదలెట్టిన మందిరం ఈరోజు 13,50,000 రూపాయలు అయినాయి. దేవుని యొక్క మహాకృప తప్పటి కొట్టండి. సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. ఈ కుటుంబ విషయాల్లో కూడా అదే జరుగుతాయి. ఇవి కుటుంబ ఆశీర్వాదములు. ఏ ఆశీర్వాదములు? మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఏంటి? ఏం చేయాలి? కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కుటుంబాలు ఆశీర్వదించబడదు, ఇచ్చే విషయం చెప్పడం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడి నియోజనది. అశూరువాడు ఏమన్నాడు? నియోజన. కానీ నేను యుద్ధాన్ని విడిచి నిన్ను మాత్రం వదిలిపెట్టాను. నిన్ను మాత్రం వదలను. నీ దేవుడు ఎంత గొప్పవాడు. నీ దేవుడు చూసుకున్నా మీద యుద్ధానికి వస్తున్నావా? వారి వారి దేవతలు నమ్ముకుని చాలా మంది రాజులను నేను తునాతునకలుగా ఓడించినటువంటి దినాలు నీకు తెలుసు. ఎలా యుద్ధానికి వస్తున్నాను రామని సవాలు విసురుతుంటే హిజ్కియా అంట గోని బట్ట కట్టుకుని దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన. ఒక విషయం చెప్పనా? మా చర్చిలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు దీప్తి. ఏం పేరండి? సరిగ్గా చెప్పాలి. దీప్తి అమ్మాయి పేరు. ఆ అమ్మాయి చాలా ప్రార్థన పొర్రాలు. చాలా ప్రార్థన పొర్రాలు. ఎంత ప్రార్థన పొర్రాలంటే ఎప్పుడు చూసినా మందిరంలోనే ఉంటుంది. బలిపీఠం కాడ అస్సలు ఎక్కడికి వెళ్తాం. పొద్దున్నే వంట చేసుకుని దేవుడి మందిరంలోకి వెళ్ళిపోద్ది. ఆ బలిపీఠం కాడే కూర్చుని ఏడిచింది. చాలా ప్రార్థన పొర్రాలు. అయితే ఒకసారి అనుకోకుండా ఒక విషయం దొరికింది. ఆ అమ్మాయికి ఒక రోగం వచ్చింది. ఏ రోగం? ఒక రోగం వచ్చింది. ఆ రోగం 1,00,000 మందిలో ఒకరికి వస్తుందట. ఎంతమందిలో? 1,00,000 మందిలో ఒకరికి వస్తుంది. ఆ రోగం ఏంటి తెలుసా? ఈ కంటి కింద 2 నరాలు ఉంటాయి. అవి చాలా సన్నగా ఉంటాయట. ఒక పేపర్ దూరేంత ఖాళీ ఉంటుందట. అవి సాధారణంగా కలవకూడదట. కలిసినాయి అంటే కరెంటు షాక్ పట్టుకుంటే కొడతా చూసారా? గిలగల కొట్టుకుంటా చూసారా? కరెంటు పట్టుకుంటే అలా గిలగలా కొట్టుకుంటారు. అలా కొట్టుకునేది అమ్మాయి ఇలా కలిసిపోయినప్పుడు నిజంగా అమ్మాయి తల పట్టుకుని లాగేసుకుని, ముఖమేమో పిసికేసుకుని తల పట్టుకుని లాగేసేది. అయినా దేవుని మందిరంలో వదలలేదు. విచిత్రం అది. అయినా దేవుని మందిరంలో ప్రార్థన మానలేదు. అలా ప్రార్థన చేసుకుంటూనే ఉండేది. ఒకసారి ఏమైందంటే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఈ అమ్మాయి జీవితాంతకాలం మందులు వాడాలి, మందులు ఎప్పుడు మానేస్తుందో అప్పుడు వెళ్ళిపోతుందని చెప్పాడు. ఆయన ఇంకో విషయం చెప్పాడు. ఈ అమ్మాయికి చిన్న మెదడులో ఆపరేషన్ చేయాలి, 90% చచ్చిపోతుంది, 10% బతుకుతుంది అన్నాడు. అయినా ఆపరేషన్ చేయడం మేము ముందుకు రామన్నాడు. ఎన్ని హాస్పిటల్ ఇప్పుడు అదే పరిస్థితి. మందులు తెచ్చుకోవడానికి మా ఆదివారం ఆరాధన,
ఆదివారం ఆరాధన ఎప్పుడు మాంద? ఆదివారం ఆరాధన ఎన్ని వేలు కలిసి వచ్చినా మాంద. వాళ్ళ బంధువులు పిలిచినా వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళదండి ఆదివారం ఆరాధన అంటే? ఆదివారం ఆరాధన మానేయాలని మందులు మానేసింది. హల్లెలూయా. ఆదివారం ఆరాధన మానేయాలని మందులు మానేసింది. మందులు మానేస్తే ఎవరో సీరియస్ అయిపోతే కాగా హైదరాబాద్ తీసుకెళ్తారు. ఆ హైదరాబాద్ మందులు మానేయాలని మానేస్తే ఓ రోజు అనుకుంది ఎలాగైనా సరే పొద్దున్నే తెల్లవారుజామున వచ్చేసి ప్రార్థన చేసేసుకుని మందులు తెచ్చేసుకుందామని ఆదివారం పొద్దున్నే తెల్లవారుజామున 3 గంటలకే ఆ వాళ్ళ పిల్లలు 10th చదువుతుంది అమ్మాయి. ఆ అమ్మాయిని తీసుకొచ్చింది, మందులోకి వచ్చింది. తెల్లవారుజామున 3 గంటల ప్రార్థన చేసుకుంటుంది. ఆ పిల్ల పడుకుంది. అలాగా ఆ పిల్ల మన పడుకుంది. మా పాత మందిరం అది. ఆ పాత మందిరానికి మేమేం చేసామంటే ఇలా కిందకే ఉండేది, కడిగేసేసి ఆ మూడు గొడ్డెట్టడం మానేసాం. గొడ్డెట్టడం మర్చిపోయి తడిగుడ్డెట్టడం, ఆ తడిగుడ్డెట్టడం మర్చిపోయాం. విషయం ఏంటంటే కట్లపం వచ్చింది. కట్లపం వచ్చి ఈ అమ్మాయి ప్రార్థన చేసుకుంటే ఈ అమ్మాయి ప్యాంట్లో దూరిపోయింది. ప్యాంట్లో దూరిపోయి శుభ్రం కరిచేసింది. చాలా సీరియస్. గబగబయ్య ఆవిడ ప్రార్థన చేసుకుంటే అమ్మ 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 లేవే 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 నాకు బాగా చేసిందంటే ఆవిడ లేచేటప్పటికి ఇలా దులుపుకునేటప్పటికి కట్లపాము ఆ పక్కన కర్లేసి వాళ్ళు టెంట కల్లా దూరిపోయింది. తెల్లవారుజాము 3 గంటలకి 4 టైం నా దగ్గరికి వచ్చి ఆ తమ్ముడు తలుపు పెట్టాడు. జానుకి పాము కరిచేసింది అన్నాడు. కట్ల పాము కరిచింది. ఎలా కరిచిందంటే మా అక్క ఇలా ప్రార్థన చేసుకుంటుంటే చర్చిలో ప్రార్థన చేసుకుంటుంటే కట్లపాము ప్యాంట్లో దొరికిపోయి కరిచేసిందని చెప్పాడు. చర్చిలో ప్రార్థన చేసుకుంటుంటాను కానీ నా గుండె ఎలా జారిపోయినట్టు అయిపోయిందండి. ఇంకా ఎలా ఉంటుంది? ఇక ఊళ్ళందరూ ఏం చెప్పుకుంటారంటే ఇంకా చర్చిలో కొంతమంది సగం ఖాళీ అయిపోతారు. అదో భయం. స్తోత్రం. హాస్పిటల్ తీసుకెళ్ళాం కొత్తపేట. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ చేస్తుంటే ఆ విరుగుడు పడక తలనరాలు వాసిపోయి, ముఖమంతా వాసిపోయి, ఒళ్ళంతా వాసిపోయి ఉబ్బుపోయింది ఆ పిల్ల. డాక్టర్ గారు అన్నారు ఈ అమ్మాయి బ్రతకదని చెప్పేసి. ఎంతకంటే టెన్షన్ ఎవరుకుంటున్నారు? అసలు ఆ హాస్పిటల్ అంతా కూడా కాపులే. బొల్లు వేసుకొచ్చేసారు ఒక్కొక్కరు. మా వాళ్ళంతా చెప్తున్నారు. ఒక్కొక్కరు బొల్లు వేసుకొచ్చేసారు. వాళ్ళందరినీ చూసి వైద్యం చేసే డాక్టర్ పారిపోయాడు. ఎందుకో తెలుసా? మీరు గ్రేట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి చేతులెత్తి. హల్లెలూయా. వైద్యం చేసే డాక్టర్ గారు పారిపోయింది. వైద్యం ఆగిపోయింది. వీళ్ళు ఎక్కడన్నా డాక్టర్ గారు నేను చంపేస్తారేమో నా భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతానని నాకు చెప్పి వెళ్ళిపోయాడు. నాకు వీళ్ళందరూ డాక్టర్ గారు ఏం చెప్పాడు నన్ను అడుగుతున్నారు. నేను ఈ విషయం చెప్పాను డాక్టర్ కట్ట ముందు అని భార్య. నేను అలాగే ఉన్నాను. సాయంకాలం ఆరిపోతుంది. ఈ అమ్మాయి కదులు లేదు, మెదులు లేదు, ప్రాణం తనలో తను లేదు. మొత్తం ఏం లేదు. నేను ఆ సమయంలో నేనున్నాను. ఇలాగా నేనున్నాను. ఆ బంధువులు ఉన్నారు కానీ కుటుంబం లేదు. ఏ కుటుంబం? ఆ అమ్మాయి కుటుంబం లేదు. ఆ అమ్మాయి కుటుంబం లేదు. ఎక్కడున్నారేలా? నాకు చాలా పాపం అంతా నిలుపుకున్నాను. ఎక్కడ లేరు. రాజమండ్రి తీసుకోమంటున్నారు. ఇంకో విషయం చెప్పిన ఆ హాస్పిటల్లో ఒక మూలను అందరూ కూడా కూర్చుని రక్షింపగల దేవునికి వారు వందనాలు ప్రార్థన చేస్తున్నారు. రక్షింపగల దేవునికి అన్నాడు, రక్షించు నాయనా, ఈ పాపలను రక్షించు, ఈ శ్రమలను రక్షించమని హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. అపాయం వచ్చినప్పుడు దేవుని వైపు
చోట కూర్చుని రక్షపగల దేవునికి వారు యాచనలను ప్రార్థనలను చేస్తారు. బైబిల్ ఎంత విశ్వాసం వాళ్ళు. అదే పరిస్థితిలో మీ పిల్లలు ఎవరైనా ఉంటే దేవుని మందిరం కొత్తగా చెప్పండి. అయ్యో మీ చర్చిలో ఎవరైనా పరిస్థితుల్లో చచ్చిపోతారా? నాకు తెలుసు, మీరు చెప్పడం చెప్పకుండా వస్తారా? హాస్పిటల్లో పిల్లలెట్టి మధ్యాహ్న కాలం సమయానికి, ఉదయం కాలం సమయానికి ఆ పిల్లలకు స్పృహ లేదు ఎక్కిస్తూ ఉండగా డాక్టర్ గారే చాలా ఇది స్థిరంగా కలిసేసిందని చెప్పి డాక్టర్ గారు భయపడిపోతున్న సమయంలో ఆ పిల్లను విడిచిపెట్టి ఆరాధనకు వచ్చిందండి. తప్పటి కొట్టండి పట్టు. ఆరాధనకు వచ్చింది. ఆరాధన మానలేదు, వాక్యం వినడం మానలేదు, ప్రార్థన చేయడం మానలేదు, పాట పాడడం మానలేదు. పాట పాడిందండి, పాట పాడింది పిల్ల. అదండి విశ్వాసం అంటే. అదండి విశ్వాసం. ఈరోజు క్రైస్తవ కుటుంబాల ఆశీర్వాదానికి దూరమే కూడా కారణం తెలుసా? ప్రార్థన లేదు. ఆశీర్వాదం ఎక్కడొస్తుంది? ప్రతి దినము యోబట వారి కుమారుడు కొరకు ప్రార్థన చేసేవాడు. దావీదు దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడు. యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసేవాడు. మనం అన్ని చెప్పుకుంటాం కానీ ప్రార్థన ఉండదు. సుమారు 2-3 గంటలు టీవీ చూస్తాం, 2-3 గంటలు ప్రార్థన చేయగలమా? ప్రార్థన చేయ మా కాలనెట్ పేరు జరుగుతుంది. నాకు టైంగా అడిగిపోతుందో చూసుకోండి. నాకు ఎంత 4 నిమిషాలు ఉంది కానీ చెప్పవలసిన వాక్యం చాలా అయినా ముగించేస్తాను. ఎందుకంటే విషయం చెప్పాలంటే వారు రక్షింపగల దేవునికి యాచనలు ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజు ఆదివారం ఆరాధన కూడా మానలేదు. ఆ పిల్ల రాజమండ్రి తీసుకెళ్ళిపోయి సాక్ష్యం చెప్పడం టైం అయిపోతుంది. ఈ వాక్యం వల్ల నాకు అర్థం కావట్లేదు. అయితే ఈ అమ్మాయిని హాస్పిటల్ ఎక్కించేసారు. అంబులెన్స్ మీద ఎక్కి తీసుకెళ్తా ఉండగా సురహనాలు అనేటువంటి అమ్మాయిని అంబులెన్స్ ఎక్కించారు. అమ్మాయిని ఎక్కించి తీసుకెళ్తా ఉండగా దారి మధ్యలో అమ్మాయి లెగిసి కూర్చుని గంతులు వేస్తాను. తప్పటి కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన లేదు. కుటుంబాలు ఆశీర్వదించబడాలి, పిల్లలు ఆశీర్వదించబడాలి, కుటుంబాలు బాగుండాలని ఉంది కానీ ప్రార్థన లేదు. నీ పిల్లల కోసం ప్రార్థన చేసేవా? ఉదయకాలం వేసి పిల్లల కోసం ప్రార్థించే తల్లిదండ్రులు లేరు. ప్రార్థన పిల్లలకు నేర్పే తల్లిదండ్రులు లేరు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మాయి అడిగిన విషయం ఏంటో తెలుసా? ఆ యొక్క అంబులెన్స్ లో కూర్చున్న తల్లి ఆశ్చర్యపోతుంది. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ప్రాణముతో లేనిటువంటి అమ్మాయిని అంబులెన్స్ ఎక్కించారు. ప్రాణం లేదని చెప్పిన డాక్టర్ వెళ్ళిపోయాడు. ఏమీ అర్థం కాకుండా బిడ్డ చచ్చిపోతున్నారు తల్లి. ఏం జరిగిందమ్మా అంటే, ఏమోనమ్మా నాకు తెలియదు కానీ నేను పడుకున్నప్పుడు ఒక ఎత్తైన మనిషి, ఆయన తెల్లటి వస్త్రాలు, ఆయన నేను చూడలేకపోతున్నానమ్మా. ఆయన వచ్చి నా శరీరం చేసి మనకేమీ లేదు, నీకు తగ్గిపోయిందని చెప్పి నన్ను ఇలా ముట్టుకుని నన్ను ఇలా పాముతున్నారమ్మా. నాకు ఇలా మెలకు వచ్చిందని చెప్పింది. లేచి కూర్చున్నానమ్మా. ఇలా లేపాడమ్మాయినా, ఇలా నన్ను లేపాడమ్మాయినా. ఒక్కటే ప్రార్థన. హిజ్కియా ఇంత విశ్వాసం కలిగిన వాడు, ఒక అష్షూరు రాజు. ఈ రోజున సమస్యలకు భయపడలేదా? చెప్పండి, అవునే కదా? మీ కష్టాలు వస్తున్నా సమస్యలు భయపడతలేదు కదా? దేవుడికి భయపడతారు, సమస్యలు భయపడుతున్నారా? సమస్యగా భయపడుతున్నాం ఈ రోజున. దేవుడికి భయపడమండి. శత్రువు అంటున్నాడు, నీ ఆలోచన ప్రకారం నువ్వేదో చేయాలనుకుంటావు, అయినా నిన్ను విడిచిపెట్టినాడు. శత్రువు లోపలిపోతాం. ప్రార్థన ఎప్పుడైతే లేదో మనము శత్రువు చేతికి అప్పగించబడతాం. సాతానుడు మనల్ని శోధిస్తాడు.
హల్లెలూయా. ఇప్పుడు అష్షూరు రాజులు చాలా బలమైన వారే. అయితే అష్షూరు రాజు ఇదిగో ఆ ఉత్తరాన్ని పంపించినప్పుడట ఎక్కడికి వెళ్ళాడని చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు? మొదలు చదువుకున్న వాళ్ళు నేను పూజ చేశానని అందులోకి వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దేవుని మందిరంలోనికి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఆ దూత చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని యెహోవా మందిరంలోనికి వెళ్ళి దానిని పరిచి. మనం ఎప్పుడైనా సరే మనకు కష్టం వస్తే మనం వెళ్ళవలసిన ప్లేస్ దేవుని మందిరం. తప్పటి పట్టండి. దేవుని మందిరం అంటే ఇది మందిరం కాదనుకుంటున్నామేమో. ఆయన డేరాలలో నివసించాడు. ఫస్ట్ డేరాలలో ఉన్నాడు ఆయన. దావీదు రాజ్యంలో రాజనగరిలో దేవదారు మ్రాణులతో చేయబడినటువంటి ఆ రాజనగరిలో ఉన్నప్పుడు నేను ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. నేను ఒక మందిరాన్ని కట్టాలి. ఇదిగో ఆయన డేరాల మధ్య ఉన్నాడు. నేను దేవదారు మ్రాణుల మధ్య కట్టబడిన మందిరంలో నేను ఉన్నానంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కట్టదు, నీ కుమారుడైన సొలొమోను కడతాడు. ఏమండి, ఖచ్చితంగా ఇది పొద్దున ఇంకా గొప్ప మందిరంగా కట్టబడుతుంది. ఆమె అన్న వాళ్ళు తప్ప ఫస్ట్ పాక ఇంకా భాష ఆ పాకలోనే పురుగులు రోకల బండ్లు. అయ్యి బాబు ఇంకా అనకూడదు, కానీ నేను ఇప్పటికీ మర్చిపోలేదు ఏంటంటే నేను ఎందుకో ఎక్కలలో దొరుకుతుంటే లోకల్ పంట వచ్చి నన్ను ఒడ్లు పడిపోయి చాలా అందలేదు. అది ఎలక్ట్రం వాత్తు చిచ్చి చిచ్చి మరి ఎందుకు అంత అసహ్యంగా అనలేదు, కానీ అన్ని రోకల పంటలండి. గాజు పురుగులు వాసన. దానికి తోడు పక్కన కూడా గేదెలు కట్టాడు. ఆ పేడ కంపు దానికి తోడు. మీకు ఒక విషయం తెలుసా? ఆడు గేదెలు కట్టాడు కానీ గేదె పాలు కూడా మానేసింది. యథార్థం. పాస్టర్ గారు ఉన్నాడు అడగండి. ఆడి గేదె పాలవలేదు. నేను మరి కట్టుకో, నువ్వు ఇంకో మందిరంలోకి వెళ్తున్నావు, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, కానీ నన్ను శోధించలేక ఆయన నువ్వు కట్టుకో అన్నానంటే ఆడికి చూడండి. ఆడికి పాలవలేదు. గేదె అమ్మేసుకున్నాడు. సగం రేటు కూడా రాలేదు. నష్టపోయాడు దాంట్లో. మళ్ళీ మందిరం జోలికి రాలేదు. ఆడు నేను మందిరం అంటే మాట్లా నేనంటాను అష్షూరు రాజులను బెదిరించడానికి శక్తి ఒకవేళ హిజ్కియాకు లేకపోవచ్చు, కానీ శక్తిమంతుడైన దేవుడి దగ్గరికి వెళ్ళి కాపాడి రక్షించేటువంటి ఇదిగో ఆయన మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన చేస్తాడు? చదవండి. కొట్టవచ్చు ముగించేస్తానవచ్చు. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసను. యెహోవా చెప్పండి, కెరూబుల మధ్య నివసించువాడవు నాయనా, నీవు ఇశ్రాయేలులకు దేవుడవు. భూమిని ఆకాశమును కలగజేసిన వాడు నీకేంటి అసాధ్యం నాయనా? అష్షూరు రాజు ఏపాటి వాడు, వాడి సైన్యం ఏపాటిది, వాడుకున్నటువంటి ఆయుధాలు ఏపాటిది. ఏమండి, ఇతర రాజుల మీద ఆధారపడ్డా, ఆయుధాల మీద ఆధారపడ్డా, మనుషుల మీద ఆధారపడ్డా? అందుకే దావీదు ఏమంటాడు తెలుసా? మనుషులను ఆశ్రయించడం కంటే ఇక మాట యెహోవాను నమ్ముకోవడం, మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం వేరు. ఒకడు గుర్రములను బట్టి రౌతులను బట్టి అతిశయంగా, నేనైతే నా దేవుడిని యెహోవాను బట్టి అతిశయంతాను అన్నాడు. అన్నాడు తప్పండి గట్టిగా. అది చాలా పవర్ఫుల్ మాట. అర్థం కాదు కొంతమంది. చాలా పవర్ఫుల్ మాట. ఇతను ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో నువ్వు కెరూబుల మధ్య నివసించువాడవయ్యా, నీవు సర్వ శరీరులకు దేవుడవు. భూమి ఆకాశములను కలిగజేశావు. లోకమందున్న సకల రాజ్యములకు నువ్వు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవి యొక్క ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచిన దృష్టించుము. జీవము గల దేవుడైనా నిన్ను దూషించడకు కనికరేవు పంపిన దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. హిజ్కియా బాధలు ఏంటో తెలుసా? నిన్ను దూషించున్నాడు ఆయనాడు, నిన్ను దూషించున్నాడు. సైన్యములకు అధిపతి దేవుడవు నీవు, కెరూబుల మధ్య నివసించువాడవు, భూమి అందు సకల రాజ్యములందు దేవుడవు. నీకు అసాధ్యమైనది ఏదైనా కలదాని ప్రార్థన చేస్తూ ఉండగా చివరిగా ఒక మాట చూసి ముగించేస్తాను కాబట్టి చివరిగా ఇంకా వచనం లేకుండా ముందుకెళ్ళిపోతే కనుక 19వ అధ్యాయము 32వ వచనం చదివేస్తాను. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆడి పట్టణంలోనికి రాడు, ఆ అష్షూరు రాజు పట్టణంలోనికి రాడు, దాని మీద వాడు బాణమైన ప్రయోగించుడు, కేడుమునైనను దానికి దాని ఎదుట మొట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణం లోపలికి ఆమేన్. హల్లెలూయా. అసలు ఇది కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కాబట్టి నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు. ఆమె చెప్పండి గట్టిగా. ఏ శత్రువు నిన్నేమీ చేయలేడు. నేను చూస్తే ఏమనుకుంటాను తెలుసా? ఇదిగో దేవుడు వీరితో ఉన్నాడు, శత్రువులు వీళ్ళేమీ చేయలేరు, శోధనలు వీళ్ళేమీ చేయలేవు, కీడులేమి వీళ్ళు చేయలేవు, వీరి మీద వీరికి దేవుడు తోడై ఉన్నాడని నిన్ను గూర్చి అందరూ చెప్పుకోవాలి, మిమ్మల్ని గూర్చి అందరూ చెప్పుకోవాలి, వీరికి దేవుడు తోడై ఉన్నాడని చెప్పుకోవాలి. ఆ రాత్రి యెహోవా సన్నిధిలో నుండి దూత దిగి వచ్చి 1,85,000 మందిని ఆ రాత్రి హతము చేసెను. చెప్పండి, యుద్ధం ఎవరిది? అనండి ఒకసారి. యుద్ధం ఎవరిది? యుద్ధం ఎవరిది? యుద్ధం యెహోవాదే. నేనంటాను, యుద్ధం చేసేవాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాత్రి ఆ దూత వచ్చి 1,80,000 మందిని హతమార్చింది. ఈ దేవుడి కొనుగోలు దేవుడు దీవించును గాక. మీకు అర్థమైంది అనుకుంటాను వాక్యం? అర్థమైందా? అర్థమైందన్న వాళ్ళందరూ కూడా చేతులకు స్తోత్రం చెప్పండి. ముందుకు వెళ్దాం అనుకుంటే స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా బిగ్గరగా 2 చేతులు ఎత్తి నాయనా నీకు వందనాలు. హల్లెలూయా. నాయనా తండ్రి నీకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం.